నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ తెలుగు. క్షణం క్షణం మారుతున్న సమాజంలో తాజా విశేషాలను వేగంగా మీ ముందుకు తీసుకొస్తుంది ఈ స్పెషల్ బులెటిన్. ఆలస్యం చేయకుండా ఇక వివరాల్లోకి వెళ్దాం. భూభారతి భూతద్దంలో వెదిక్కిన దొరకని సమాధానాలు. భూభారతి పోర్టల్ రైతులకు కొంగు బంగారం కావాల్సింది పోయి ఇప్పుడు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో పారదర్శకత వస్తుందని ఆశించిన సామాన్యుడికి అడుగడుగున సాంకేతిక అడ్డంకులు, అధికారుల ఉదాసీనతే స్వాగతం పలుకుతున్నాయి. వారం రోజులుగా గిఫ్ట్ డీడ్ ఆప్షన్ మాయం. కేవైసీలో ఎవరినో ఆధార్ నెంబర్లు. అసలు ఏం జరుగుతుంది? ఇది కేవలం సాంకేతిక లోపమా లేక కావాలని చేస్తున్న కుట్రలా? తెలంగాణలో భూముల విలువలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇలాంటి తరుణంలో భూభారతి పోర్టల్ వింత పోకడలు భూ యజమానులను బెంబేలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా గిఫ్ట్ డీడ్ ఆప్షన్ అకస్మాత్తుగా నిలిచిపోవడంతో వేలాది రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. తండ్రి నుంచి వారసులకు ఆస్తి బదిలీ చేయాలన్న తక్కువ స్టాంపు డ్యూటీతో పని పూర్తి చేసుకోవాలన్నా ఇప్పుడు సాధ్యం కావడం లేదు. 3వ స్టెప్ వరకు సాఫీగా సాగుతున్న ప్రక్రియ 4వ స్టెప్ దగ్గరికి వచ్చేసరికి రీడైరెక్ట్ అవుతుంది. దీనిపై అధికారులను అడిగితే వింత సమాధానాలు వస్తున్నాయి. గిఫ్ట్ డీడ్ కాకపోతే సేల్ డీడ్ చేసుకోమని ఉచిత సలహాలు ఇస్తున్నారు. తహసీల్దార్లంటే తక్కువ ఖర్చుతో అయ్యే పనిని వదిలేసి ప్రభుత్వం కోసం భారీగా స్టాంప్ డ్యూటీ కట్టాలా? అసలు గిఫ్ట్ డీడ్ ఆప్షన్ ఎందుకు తీసేశారు? ఇటీవల వెలుగు చూసిన స్టాంప్ డ్యూటీ కుంభకోణం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారా లేక శాశ్వతంగా దీన్ని తొలగించే ఆలోచనలో ఉన్నారా అన్నది మిస్టరీగా మారింది. మరోవైపు రంగారెడ్డి నుంచి మహబూబ్ నగర్ వరకు ఒక్కటే సమస్య, అదే ఆధార్ గందరగోళం. పెండింగ్ మ్యూటేషన్ల కోసం మీ సేవా కేంద్రాలకు వెళ్తున్న రైతులకు అక్కడ షాక్ తగులుతోంది. దరఖాస్తులు తాము ఆధారిస్తే కేవైసీ స్క్రీన్ పైన ఎవరో అపరిచిత వ్యక్తుల ఆధార్ నెంబర్లు ప్రత్యక్షమవుతున్నాయి. చలాన్ కట్టి మ్యూటేషన్ ఫీజు చెల్లించినా పని కావడం లేదు. కొనుగోలుదారుడి ఆధార్ స్థానంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వివరాలు రావడం డేటా భద్రతపై ప్రశ్నలు రేకెత్తిస్తుంది. అడిగితే మాకేం తెలియదు అంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారు. గతంలో ధరణి సమయంలో ఒక చిన్న అక్షరం తప్పు పడితేనే 4 ఏళ్ల పాటు ఆఫీసుల చుట్టూ తిరిగిన అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడు సాక్షాత్తు ఆధార్ నెంబర్లే మారిపోతుంటే రేపు భూమి యజమాని ఎవరిని ఏ విషయంలో వివాదాలు తలెత్తితే బాధ్యత ఎవరిది? అధికారులు ఇప్పటికైనా మౌనం వీడాలి. భూభారతిలో జరుగుతున్న ఈ పొరపాట్లు కేవలం సాంకేతిక సమస్యలు అని సరిపెట్టుకుంటే కుదరదు. లక్షల కోట్ల విలువైన భూముల విషయంలో డేటా తారుమారైతే అది సామాన్యుడి ప్రాణాల మీదికి వస్తుంది. గిఫ్ట్ డీడ్ ఆప్షన్స్ పై స్పష్టత ఇవ్వాలి. కేవైసీ లోపాలను యుద్ధ ప్రాతిపాదికన సరిదిద్దాలి. లేదంటే ఈ పోర్టల్ ప్రజలకు భరోసా ఇవ్వడం పక్కన పెడితే కొత్త తలనొప్పులు తేవడం ఖాయం. శాసన మండలిలో హైడ్రామా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మంటలు రేగుతున్నాయి. చట్టసభలు సాక్షిగా మునుపెన్నడూ లేని విధంగా ఒక హైడ్రామా నడుస్తుంది. శాసన మండలి చైర్మన్ ఛాంబర్ ముందు వైసీపీ సభ్యులు భీకరమైన ధర్నాకు దిగారు. కేవలం నిరసన మాత్రమే కాదు, ఇది ఒక రాజకీయ యుద్ధంగా మారుతుంది. అసలు ఏం జరిగింది? ఎందుకు ఈ స్థాయిలో వైసీపీ ఎమ్మెల్సీలు రగిలిపోతున్నారు? కారణం ఒక్కటే, CCTV ఫుటేజ్. పోడియం వద్ద జరిగిన అసలు వాస్తవాలేంటో బయట పెట్టాలని, వెంటనే ఈ ఫుటేజ్ ని తమకు అప్పగించాలని వైసీపీ సభ్యులు చైర్మన్ ఛాంబర్ ను ముట్టడించారు. ప్రభుత్వం ద్వంద్వ వైఖరి నశించాలి అంటూ వారు చేస్తున్న నినాదాలతో మండలి ప్రాంగణం దద్దరిల్లిపోతుంది. గత సమావేశాల్లో లేదా చర్చల సమయంలో పోడియం వద్ద అసలు ఏం జరిగిందనే దానిపై ఇరు పక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం నడుస్తుంది. సభలో అధికార పక్షం తప్పుడు ప్రచారం చేస్తుందని, వాస్తవాలు బయటపడాలంటే కెమెరా రికార్డింగ్స్ కావాలని వైసీపీ పట్టుబడుతుంది. ప్రభుత్వం కావాలనే ఫుటేజ్ ని దాస్తుందని, విపక్ష గొంతు నొక్కుతుందని ఎమ్మెల్సీలు మండిపడుతున్నారు. ప్రభుత్వ
ప్రభుత్వ వైఖరి. We want justice. 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 చూస్తుంటే ఇది కేవలం ఒక డిమాండ్ లాగా లేదు. సభాపతి ఛాంబర్ ముందే బైఠాయించడం అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సభలో జరిగిన గొడవకు సంబంధించిన ఆధారాలను ప్రభుత్వం ఎందుకు దాస్తుంది అని వైసీపీ ప్రశ్నిస్తుంటే నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నామని అధికార పక్షం అంటోంది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ సీసీ ఫుటేజ్ గనక బయటకొస్తే ఎవరి అసలు స్వరూపం బయటపడుతుంది? ప్రభుత్వం భయపడుతోందా లేక వైసీపీ కావాలనే ఇష్యూని డైవర్ట్ చేస్తుందా అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఛాంబర్ బైఠాయించిన ఎమ్మెల్సీలు ఫుటేజ్ ఇచ్చే వరకు కదిలేదే లేదని భీష్మించి కూర్చున్నారు. శాసన మండలిలో ఈ ప్రతిష్టంభన ఎక్కడికి దారి తీస్తుంది? చైర్మన్ ఈ డిమాండ్ కు తలొగ్గుతారా లేక మార్షల్స్ ని రంగంలోకి దించి నిరసనను అణచివేస్తారా? ఇవన్నీ ఇప్పుడు సంచలనంగా మారాయి. ఏదేమైనా ఏపీ శాసన మండలి చరిత్రలో ఇదొక బ్లాక్ డే గా నిలిచిపోతుంది అనడంలో సందేహమే లేదు. ప్రజాస్వామ్యమా, పోలీస్ రాజ్యమా? పాలకుల చెవిన పడని ఆర్తనాదాలు, శాంతియుత నిరసనలపై పోలీసుల ప్రతాపం. భాగ్యనగరం నడిబొడ్డున కోటిలోని డిఎంహెచ్ఓ కార్యాలయం సాక్షిగా నేడు ప్రజాస్వామ్యం సిగ్గుతో తలదించుకుంది. తమ న్యాయమైన డిమాండ్ల కోసం రోడ్డెక్కిన ఆశా వర్కర్లపై కాకీలు విరుచుకుపడ్డారు. ఈ పెనుగులాటలో ఒక మహిళా కార్మికురాలు ప్రాణాపాయ స్థితికి చేరుకోవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. గత 3 నెలలుగా కడుపు మార్చుకొని చాలని జీతాలతో బతుకులేడిస్తున్న ఆశా వర్కర్ల ఓపిక నశించింది. మాకు 3 నెలల బకాయిలు జీతాలు చెల్లించాలి, కనీస వేతనం 18,000 అమలు చేయాలి, వెట్టి చాకరీ నుంచి విముక్తి కల్పించాలి అంటూ వారు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే ప్రభుత్వం చర్చలకు పిలవాల్సింది పోయి పోలీసులను ఉసిగొల్పడం ఏ రకమైన పాలన అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. అక్కడ పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. నిరసనకారులను చెల్లాచెదురు చేసే క్రమంలో పోలీసులు ప్రదర్శించిన అత్యుత్సాహం ఒక నిండు ప్రాణం పైకి తెచ్చింది. పోలీసుల తోపులాటలో మహిళా వర్కర్లకు ఈడ్చుకుంటూ వెళ్తుండగా ఒక ఆశా వర్కర్ ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు గురై రోడ్డుపైనే స్పృహ తప్పి పడిపోయారు. చూస్తుండగానే ఆమె ప్రాణం గాల్లో దీపమైతే తోటి కార్యకర్తలు కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే అక్కడున్న దృశ్యాలు చూసే వారి గుండె తరుక్కుపోతుంది.
వెంటనే ఆమెను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. కానీ ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. పగలు రేయి తేడా లేకుండా ఊరూరా తిరుగుతూ ప్రజల ఆరోగ్యం కోసం శ్రమించే ఈ ఆశా జ్యోతుల జీవితాల్లో చీకటి నింపడం న్యాయమేనా? వారిని రోడ్లపై ఈడ్చుకెళ్లే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు? జీతాలు అడిగితే లాఠీలా? హక్కుల కోసం పోరాడితే అరెస్టులా? అసలు ఈ ప్రభుత్వానికి పేదల కష్టాలు కనిపిస్తున్నాయా లేదా ఏసీ గదుల్లో కూర్చొని అణచివేత ధోరణి అవలంబిస్తున్నారా? కోటిలో జరిగిన ఈ ఘటన కేవలం ఒక ప్రమాదం కాదు, ఇది వ్యవస్థాపక వైఫల్యం. ఒక మహిళ కార్మికురాలు రోడ్డుపై ప్రాణాపాయ స్థితిలో పడి ఉండటం ప్రభుత్వం మొద్దు నిద్రకు పరాకాష్ట. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించడమే కాకుండా నెలల తరబడి పెండింగ్ లో ఉన్న ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించకపోతే ఈ నిరసన జ్వాలలు ప్రగతి భవన్ దాకా పాకడం ఖాయం. ఎన్నికలు ఒక ప్రహసనం అయిపోయినాయి, ఒక జోక్ అయిపోయింది యాక్చువల్ ఎలక్షన్ అంటే. మీరు చూడండి, ఎలక్షన్ల ముందు ఎక్కడ స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్? జనవరి ఫస్ట్ వీక్లో ఎలక్షన్లు, మున్సిపల్ ఎలక్షన్లు, డిసెంబర్ చివరి వారం జనవరి ఫస్ట్ వీక్లో మున్సిపల్ ఎలక్షన్లు ఉంటాయి అతి తొందరలో అని చెప్పి లీక్లు వస్తాయి. ప్రభుత్వం నుంచి కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది బయటికి, తొందరలో ఎలక్షన్లు రాబోతున్నాయని చెప్పేసి. ఎప్పుడు అంటే అతి తొందరలో అని చెప్పినారు. సరే, ఫిబ్రవరిలో నిజానికి చెప్పాలంటే రేపటి నుంచి మా ఇంటర్మీడియట్ పిల్లలకి ఎగ్జామ్స్, రేపే ఇంటర్మీడియట్ పిల్లలకి ఎగ్జామ్స్. ఇక వాళ్ళ బాధ చెప్పుకుంటూ పోతే మున్సిపాలిటీలో వాళ్ళు అసలు ఎంతమంది నాకు ఫోన్లు చేసినారో చెప్పుకుంటూ పోతే ఇంకా అసలు ఈ ప్రభుత్వానికి సోయి కూడా లేదు వాళ్ళ గురించి. సరే, అది పక్కన పెడదాం. ఎలక్షన్లు స్టార్ట్. ఈ లోపల ఏం జరుగుతుంది? హరీష్ రావు గారు సింగరేణి కాలేజ్లో జరుగుతున్న అవినీతి గురించి ప్రెస్ మీట్ పెడతారు. వెంటనే ఏం చేయాలి? మున్సిపల్ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి, ప్రజల దృష్టి మరల్చాలి, ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయాలి. ఏం చేయాలి? ఇమ్మీడియట్గా 19th రోజు సిట్ సమన్స్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఇన్ ఫోన్ ట్యాపింగ్ కేసు. 26 నెలలైంది ఇదే కథ నడుస్తూ ఉంది. 19వ తారీఖు నాడు హరీష్ రావు గారిని సిట్ సమన్ చేస్తుంది. దేని గురించి? ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి. ఆ ఫోన్ ట్యాపింగ్లో ఏమైనా ఉందా అంటే మన్ను 26 నెలలైంది, ఇప్పటి వరకు ఎవిడెన్స్ లేదు, ఏమి లేదు. అన్నిటికంటే ముఖ్యంగా ఇదే నెల జనవరిలో ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పింది, మీరు వేసిన ప్లీని మేము కొట్టేస్తున్నామని చెప్పి గవర్నమెంట్కి చెప్పింది కూడా. అయినా కూడా మళ్ళీ హరీష్ గారిని పిలిచినారు. 20వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు వారి విహారయాత్రకు బయలుదేరినారు. నేను విహారయాత్ర అని మామూలుగా అంటలేను, విహారయాత్ర అనేది ఏదో బట్టగాల్చి వరిస్తలేను. నేను ఎందుకు అంటున్నాను కూడా చెప్తాను మీ అందరికీ.
ముఖ్యమంత్రి గారు 20వ తారీఖు నాడు దావోస్కు బయలుదేరినారు. దావోస్ తర్వాత ఒక 4 రోజులు ఎవరికి కనబడలేదు. మీ ప్రెస్లో కూడా వచ్చింది 2-3 చోట్ల ముఖ్యమంత్రి గారు మిస్సింగ్ అని. దాని తర్వాత లీడర్షిప్ సమ్మిట్ అని చెప్పేసి హార్వర్డ్ యూనివర్సిటీకి పోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు. నేను ఎందుకు దీన్ని కేవలం విహారయాత్ర అని ఎందుకంటా ఉన్నానంటే, ఈ 14 రోజులు ఆరు 12 రోజుల గురించి ముఖ్యమంత్రి గారు, ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి గారు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా దావోస్లో ఏం పెట్టుబడులు తీసుకొచ్చినారు, లేకపోతే దావోస్ నుండి మన రాష్ట్రానికి జరిగిన లాభం ఏంటి అని చెప్పి ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి గారు కానీ, వారి మంత్రిత్వ శాఖ నుంచి గారు ఉన్నా కానీ, ఇండస్ట్రీస్ మినిస్టర్ అయినటువంటి శ్రీధర్ బాబు గారు కానీ, ఎవరు ఏ ఒక్కరు కూడా ఇప్పటి వరకు దావోస్ నుండి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన లాభం గురించి కానీ, తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల గురించి కానీ ఇప్పటి వరకు ఒక్కరు కూడా ప్రెస్ మీట్ పెట్టలే, పోనీ ప్రజల ముందల ప్రజెంటేషన్ ఇవ్వలేదు. అందుకొరకే నేను దాన్ని విహారయాత్ర అంటా ఉన్నాను. ఆ తర్వాత 3-4 రోజులు మిస్సింగ్ ఉన్నారు, అది వారి విజ్ఞతకు వదిలేద్దాం, మనం దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత హార్వర్డ్లో కూడా ఏం నేర్చుకున్నారు, పోయింది లీడర్షిప్ సమ్మిట్, అంటే నాయకత్వ లక్షణాలను నేర్చుకుందామని చెప్పి పోయినారు మీరు. అంటే లేవు, మీకు యాక్చువల్లీ లేవు కాబట్టి పోయినారు, ఫైన్, వెల్ అండ్ గుడ్. దానివల్ల మీరు ఏమైనా మార్పు వచ్చిందా మీలో? సున్నా. అదే బూతులు ఎక్కువ మాట్లాడడం మొదలుపెట్టిన తప్ప ఏ ఒక్క మార్పు కూడా రాలేదు. అందుకొరకే నేను దాన్ని క్లియర్గా విహారయాత్ర అంటాను. ఈ విహారయాత్రలో ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు, ప్రజల్ని అటెన్షన్ డైవర్ట్ చేస్తూనే ఉండాలి కదా, వారు విహారయాత్ర ఉన్నారు కాబట్టి. మరుసటి రోజు మళ్ళీ 23 రోజు కేటీఆర్ గారిని సమన్ చేస్తారు. దేనికి? మళ్ళీ క్వశ్చనింగ్ సిట్కి, ఇదే ఫోన్ ట్యాపింగ్ కేసులో. దీని తర్వాత మాజీ ముఖ్యమంత్రి గారు, మా తెలంగాణ జాతిపిత, తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారికి నోటీసులు. అవి కూడా నోటీసులు ఎట్లా ఇస్తారు? రాజ్యాంగానికి విరుద్ధంగా మీరే అంటారు, కేసీఆర్ గారు ఫామ్లో ఉన్నారని మీరే అంటారు. దాన్ని ఎక్కడ పెడతారు మీరు? నంది హిల్స్లో ఉన్న ఇంటి దగ్గర అంటించిపోతారు. కేసీఆర్ గారు నందిగిరి హిల్స్లో ఉన్న ఇంటి నందినగర్, మీరే అంటారు కేసీఆర్ గారు ఫామ్లో ఉన్నారని. క్లియర్గా 65 ఏళ్ళ పైబడ్డ వాళ్ళు ఎక్కడుంటే అక్కడ పోయి ఇవ్వాలి మీరు. సరే, దాన్ని కూడా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా చేస్తారు. మొత్తం ముఖ్యమంత్రి గారు లేని 10 రోజులు కేవలం డ్రామా. ఈ డ్రామా ఏంటి? ప్రజల దృష్టి మరచాలి, వీళ్ళేదో సింగరేణి మైన్స్ గురించి జరిగిన స్కామ్ గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దాని గురించి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు కానీ, వారి మంత్రివర్గం కానీ ఇప్పటి వరకు జవాబు ఇవ్వరు ఎవరు కూడా. ఏం చేయాలి? ప్రజల దృష్టి మరచాలి. సో ఎలక్షన్ ముందంతా ఇది జరుగుతుంది. మళ్ళీ ఎలక్షన్ ఎట్లా? ఇవాళ సాయంత్రం రాత్రి నోటిఫికేషన్, మరుసటి రోజు పొద్దున నామినేషన్లు స్టార్ట్. మున్సిపల్ ఎలక్షన్ అంటే ఇప్పటికి కూడా మన తెలంగాణ రాష్ట్రంలో 45% మంది హైదరాబాద్ సిటీ ఉన్న పట్టణాలలో ఉంటా ఉన్నారు. 45% మంది ఇవాళ, అంటే ఒక 40% మంది బ్రతికే మున్సిపాలిటీలలో కానీ హైదరాబాద్ సిటీలో కానీ. అలాంటిది ఒక ముందు రోజు నోటిఫికేషన్ ఇచ్చేసి మరుసటి రోజు పొద్దున్న నుంచి నామినేషన్లు. ఎన్ని రోజులు మొత్తం? కేవలం వారం రోజుల్లో మొత్తం ఎలక్షన్ అంతా యాక్టివిటీ అయిపోవాలి, మున్సిపల్ ఎలక్షన్స్. అది కూడా ఏం చేస్తారు, మళ్ళీ ముఖ్యమంత్రి గారు 2వ తారీఖున రిటర్న్ వస్తారు. ముఖ్యమంత్రి గారేమో వారు అతి తెలివి తెలుసు కదా మీకు. మళ్ళీ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉంటేనేమో మున్సిపాలిటీల్లో మీటింగ్లు పెట్టి చీరలు పంచి మున్సిపాలిటీలలో మాట్లాడతారు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నప్పుడు మున్సిపాలిటీ పక్కన పోయి, మున్సిపాలిటీ అవుటర్ రీజన్స్లో పోయి మీటింగ్లు పెట్టి మాట్లాడతారు, మళ్ళీ గవర్నమెంట్ అఫీషియల్ మీటింగ్స్ అని చెప్పేసి. సరే, ఏమంటారు? రాగానే ఫస్ట్ ప్రజల దృష్టి ఎట్లా మరుస్తారు చూడండి. 9,000 crore రైతు భరోసా మున్సిపల్ ఎలక్షన్ అయ్యగానే ఇస్తాము. మిమ్మల్ని ఎవరు ఆపారు ఎలక్షన్లు అప్పుడు ఇవ్వద్దని చెప్పేసి? మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు 23లో ఎలక్షన్ టైంలో ఇవ్వకూడదని మీరే కేసు పెట్టారు. మేము మాత్రం ఆపలేదు మిమ్మల్ని ఏ రోజు కూడా. దయచేసి మున్సిపల్ ఎలక్షన్ టైంలో కూడా ఇవ్వండి అని చెప్పినాం మేము. మీరే వచ్చి మున్సిపల్ ఎలక్షన్ అయిన తర్వాత రైతు భరోసా అని చెప్తారు. ఇప్పటికి కూడా మున్సిపల్ ఎలక్షన్ అయిపోయి 14 రోజులు అవస్థ ఉంది, ఇప్పటికి కూడా దాని గురించి ఏమాత్రం మాట్లాడలేదు. నెక్స్ట్ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు? జాతిపిత ఎట్లయితాడు? ఆయన మాట్లాడిన మాట నేను మాట్లాడలేను, ఎందుకంటే నా సంస్కారం కూడా ఒప్పుకోదు. ఆయన మాట్లాడిన భాష,
ఆయన మాట్లాడిన విధానం. మళ్ళీ ఒకసారి ఇవాళ రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాను, మీరు ఎన్ని డైవర్షన్లు చేసి ఎన్ని బూతులు మాట్లాడినా ఎస్, ఈ జాతికి, తెలంగాణ జాతికి జాతిపిత కేసీఆర్ గారే, అందులో డౌట్ లేదు. తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్. తెలంగాణ సాధించిన తర్వాత 9.5 సంవత్సరాలు దేశంలో అన్ని రంగాల్లో, వ్యవసాయం కానీ, ఐటీ కానీ, ఏ రంగంలో చూసుకున్న దేశంలో నెంబర్ 1 పెట్టిన నాయకుడు మా కేసీఆర్ గారు. దేశంలో ఈ జాతికి తన పితలాగా, ప్రతి ఒక్కరు తన బిడ్డలాగా రైతులను ఆదుకున్నది కేసీఆర్ గారే, మహిళల్ని ఆదుకున్నది కేసీఆర్ గారే, బీడీ కార్మికులను ఆదుకుంది కేసీఆర్ గారే. అట్లా చెప్పుకుంటూ పోతే అన్నీ కేసీఆర్ గారు చేసినారు. సో దయచేసి మీరు ఎలక్షన్లో, ప్రతి ఎలక్షన్లో ఈ మూర్ఖత్వ మాటలు ఆపేసేయండి, అది జరుగుతుంది. నెక్స్ట్ ఒక మీటింగ్లో ఏమంటాడు, ఎంత దుర్మార్గం అంటే, ఒక డాక్టర్గా ఇవాళ బాధపడతా ఉన్నాను, బీజేపీ బీఆర్ఎస్ వీణావాణి బాండ్ లాగంట. మీ అందరికి వీణావాణి గురించి తెలిసి ఉండాలి, ఎందుకంటే వెరీ రేర్ కంజాయింట్ ట్విన్స్ అంటాం వాళ్ళని. కంజాయింట్ అంటే ఇద్దరు శరీరాలు అతుక్కొని ఉండే ట్విన్స్. వాళ్ళిద్దరిని బీజేపీ అని చెప్పేసి, బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కలియుక వాళ్ళలాగా అని చెప్పేసి వాళ్ళని కించపరుస్తూ, వాళ్ళపైన మీకు యాక్చువల్లీ ఎంపతి ఉండాలి, కరుణ ఉండాలి వాళ్ళ వైపు నుంచి. వాళ్ళిద్దరు మళ్ళీ ఆ ఇద్దరు అమ్మాయిలు అంత కష్టంలో కూడా కష్టపడి చదువుకొని డిగ్రీలు ఫినిష్ చేసిన అమ్మాయిలు వాళ్ళిద్దరు. వాళ్ళ గురించి కూడా ఇంత నీచంగా మాట్లాడిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఈ రాష్ట్రంలో ఉన్నారు, ఈ దేశంలో ఉన్నారంటే అది కేవలం రేవంత్ రెడ్డి గారే. అదైపోయిన తర్వాత ఇది చూడండి, కిషన్ రెడ్డి అడాప్టెడ్ సన్ ఆఫ్ కేసీఆర్. కిషన్ రెడ్డి గారంట కేసీఆర్ గారి దత్తత పుత్రుడు. మరి 26 నెలలైంది, ఎప్పుడు మాట్లాడేందుకు ఇవన్నీ? ఎలక్షన్లు వచ్చినప్పుడు ఈ పిచ్చి కూతలు, పిచ్చి మాటలు ప్రజలకు తెలీదా? ఇప్పటి వరకు మీ స్కాములు 10 స్కాములు బయటపెట్టినాము, మీరు చేసిన స్కాములన్నీ బయటపెట్టినాము, మీ బామర్ది చేసిన స్కాములు బయటపెట్టినాము. ప్రధానమంత్రి గారే స్వయంగా వచ్చి ఇక్కడ రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఆర్ఆర్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తా ఉన్నారని చెప్పేసి ప్రధానమంత్రి గారు చెప్పారు. ఇక్కడ ఉన్న మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద ఈడీ రేడ్ అవుతుంది, ఇప్పటివరకు దాని గురించి డీటెయిల్స్ రావు. సింగరేణి మైన్స్ గురించి మేము స్కామ్ బయటపెట్టినాం, ఇప్పటివరకు దాని మీద ఎంక్వైరీ లేదు. మీరు కలుసున్నారా, మేము కలుసున్నామా? దయచేసి ఆలోచించాలి రేవంత్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నాను. ఈ రోజు మనం ఒక వ్యక్తి కన్నీటి గాథ గురించి కాదు, ఒక వ్యవస్థాకృత అన్యాయం గురించి మాట్లాడుకోబోతున్నాం. కళ్ళున్న వారికే లోకం కనిపిస్తుంది అనుకున్నాం, కానీ కళ్ళు లేని వాడి కష్టాన్ని చూసే కళ్ళు ఈ ప్రభుత్వానికి, అధికారులకు లేవా? నిర్మల్ జిల్లా కుబీర్ మండలం కోట్ల గ్రామానికి చెందిన కాసారం రాజేశ్వర్ 100% అంధత్వం. లోకం చీకటి కావచ్చు, కానీ అతని ఆశలు మాత్రం వెలుగు కోసం 10 ఏళ్లుగా పోరాడుతున్నాయి. 2017 నుండి ఇప్పటి వరకు పదుల సంఖ్యలో కలెక్టర్లు మారారు, ప్రభుత్వాలు మారాయి, హామీలు మారాయి, కానీ రాజేశ్వర్ తలరాత మాత్రం మారలేదు. ప్రశ్నిస్తున్నాం, వ్యవస్థలో ఉన్న పెద్ద మనుషులారా, మీరు వేసే ఆ అడుగులు లెక్కలేంటి? రాజేశ్వర్ కంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగాలు ఇచ్చారు, కానీ ఎక్కువ మార్కులు వచ్చే అర్హత ఉండి అందుడన్న కనికరం లేకుండా రాజేశ్వర్ ను 10 ఏళ్లుగా రోడ్డు మీద ఎందుకు తిప్పుతున్నారు? ఇది అన్యాయం కాదా? ఇది రాజ్యాంగం కల్పించిన వికలాంగుల హక్కుల ఉల్లంఘన కాదా? చూడండి ఈ దృశ్యం. నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజలు చాలా మంది వచ్చారు. అసలు ఎందుకోసం వచ్చారు చెప్పండి. ఏం పేరు, ఎందుకు వచ్చారు మీరు ఆఫీస్? సార్ నేను ఒక అంధుడిగా సార్, వికలాంగుడిని, టోటల్ 100% అంధుడిని. నేను 2015 నుంచి బ్యాక్లాగ్ ఉద్యోగాల్లో నేను అప్లై చేసుకుంటే అందులో ఆఫీస్ సబార్డినేటర్ అటెండర్ పోస్ట్ ఉండే సార్. ఆఫీస్ సబార్డినేటర్ పోస్ట్కు నేను సార్ మెరిట్ లిస్ట్లో ఫస్ట్ లిస్టులో ఉండాలా, నన్ను కోర్టుకు కమిట్మెంట్ చేశారు. దాని మీద కలెక్టర్ గారికి నేను అప్పీల్ చేసిన సార్. మరి 4th ఎట్లా వచ్చినా, ఏ విషయంలో వచ్చినా అంటే దాని మీద ఒక రెఫరెన్స్ కాలం ఉండే 8 అంశాలు ఉన్నాయి సార్. 8 అంశాల ప్రకారం నేను కలెక్టర్ గారికి పిటిషన్ అప్రూవ్ చేస్తే దాని మీద నాకు డిఆర్ఓ గారికి ఎంక్వైరీ ఆఫీసర్గా ప్రమోట్ చేసింది ఆదిలాబాద్ జిల్లాలో. ఆయన పెండింగ్ చేస్తే ఆ తదుపరి మళ్ళీ వచ్చిన మంత్కు మళ్ళా కలెక్టర్కే, జగన్మోహన్ కలెక్టర్ గారు ఉన్నప్పుడు నేను అప్పీల్ అయినా. సార్ ఇదంతా కరెక్షన్ లిస్టు, మెరిట్ లిస్టును మీరు పర్టికులర్గా వెరిఫికేషన్ చేయండి, ఖచ్చితంగా న్యాయం జరుగుతుందంటే
జడ్పీ సిఇఓ గారికి ఎంక్వైరీ ఆఫీసర్గా ప్రమోట్ చేసిండు. ఆయన ఏం చేసిండంటే ఆయన కూడా పెండింగే చేసిండు ఎంక్వైరీ. మెరిట్ లిస్టు 100% కరెక్షన్లు ఉండే. దాన్ని మళ్ళీ ఏం చేసిందంటే ఆర్టీఐ కింద కూడా అప్పీల్ చేసింది. ఆర్టీఐ కింద కూడా నాకు ఆన్సర్ రాలేదు. రాకపోయేసరికి 259 మార్కులు మన ఊళ్ళకు బొడిగె శంకర్ అనే మనిషికి, నాది 280 మార్కులు, సేమ్ ఏజీ. ఆయనకు 7th అడిగిండు, 7th to 10th. అంటే దాంట్లో అడిగిన కాలం ఏంటిదంటే చదవడం రాయడం వచ్చి ఉండాలని చెప్పేసి దాంట్లో మెన్షన్ చేసింది. నేను మెన్షన్ చేస్తే నాకు 280, ఆయనకు 259 మార్కులకు అప్పీల్ చేసింది. మళ్ళీ ఆయనకు ఎంప్లాయ్మెంట్ కార్డు కూడా లేదు. సర్టిఫికెట్లు ఉండగా కూడా నన్ను మెరిట్లో పొందుపరచలేరు ఫస్ట్ మెంబర్గా. అది దాన్ని ఏం చేసిరంటే నేను ఇట్లా కంటిన్యూ అయ్యేసరికి నన్ను సరోజిని హాస్పిటల్కు లెటర్ ఇచ్చి పంపించారు మెడికల్ ఎంక్వైరీ కోసం, వెరిఫికేషన్ కోసం. అక్కడ నాకు 100% హైదరాబాద్. ఎవరు పంపించారు? మన వికలాంగుల ఆఫీస్ నుంచి, మీ నిర్మల్ ఆఫీస్, ఆదిలాబాద్ ఆఫీస్ నుంచి పంపించారు. కానీ నాకు ఏది కూడా న్యాయం జరుగుతలేదు. నువ్వు ఏదైతే కలెక్టర్ మేడం లెటర్ ఇచ్చినావు, అవును మేడం ఏం స్పందన ఇచ్చారు? మేడం గారు రిపోర్ట్ ఇస్తామని చెప్పేసి మాట్లాడింది. మేడం ఏదున్న రిపోర్టు నాకు పోస్ట్లో పంపించండి, నేను ఏ డేట్లో మెన్షన్ చేసినో ఆ డేట్ ప్రకారం నాకు రిపోర్ట్ పంపించండి అని చెప్పేసి ఏదున్న పర్టికులర్గా రూల్ అండ్ రెగ్యులేషన్లో పంపించండి. నేను చేస్తున్న ఏదైతే బ్యాగులకు ఉద్యోగాల కోసం ఏదైతే పర్టికులర్గా నేను అప్పీల్ చేసినో దాని ప్రకారం మీరు నాకు పంపించండి అని చెప్పేసి మాట్లాడింది. మళ్ళీ 2016లో కూడా నన్ను మళ్ళీ 4th ప్లేస్లో వేసిండు. ఇంకొకటి వాచ్మెన్ ఉండే, వాచ్మెన్కు 4th ప్లేస్లో వేసిండు. అయినా కూడా నాకు అందలేదు సార్. 2 మెరిట్ లిస్టులను మేడం గారికి నేను అక్కడ ఈ నిర్మల్ జిల్లాకు అప్పీల్ చేసిన. అది ఏమైనా రిపోర్టు రాలేదు, ఏదో ఒకటి పంపించాలని నాకు ఉమ్మడి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ అత్తలేదు. ఏదున్న మేడం దయచేసి ఏదున్న పర్టికులర్గా ప్రతి ఫైల్ను మీరు రిఫర్ చేసుకోండి. నాకు ఖచ్చితంగా 100% న్యాయం జరుగుతుంది నా మనస్ఫూర్తిగా కోరుకున్నా. అయినా ఇప్పుడు వస్తే కూడా వాళ్ళు ఏమంటున్నారు అంటే రిపోర్ట్ ఇస్తాం. నేను ఇచ్చి దగ్గర 15 రోజులు అవుతుంది. రిపోర్ట్ ఇప్పుడు ఇస్తామని చెప్పేసి ఉమ్మడి జిల్లా నుంచి వచ్చింది, ఇప్పుడు ఇస్తామని చెప్పేసి నన్ను అక్కడ కూర్చుందబెట్టుకున్నాను. మా మామ వృద్ధురాలు 75 సంవత్సరాలు ఒక పెద్ద మనిషిని పట్టుకొని వచ్చిన. కానీ నేను బాధను వాళ్ళు అర్థం చేసుకుంటలేరు, గవర్నమెంట్ అర్థం చేసుకుంటలేరు, ఆఫీసర్లు అర్థం చేసుకుంటలేరు. మరి ఏం చేయాలి చెప్పండి? ఒక 10 సంవత్సరాల నుంచి నాలాంటి వికలాంగులు ఎవరు కూడా ఇంత ఉద్యమం చేయలే. లాస్ట్కు మరి చేయని ఎడల నేను మరి నా పరిస్థితి ఏంటిదో నేను ఎక్కడైనా విన్నవించుకుంటా. లేదంటే ఇక లాస్ట్కు సూసైడ్ కూడా హైదరాబాద్లో నేను ప్రగతి భవన్లో కూడా నేను చేసుకునడానికి సిద్ధంగా ఉన్నా. అమ్మని తీసుకొని డైరెక్ట్గా వెళ్తా అని చెప్పేసి నేను పూర్తిగా అలా కోరుకుంటున్నాను. న్యాయం జరగని ఎడల నాకు త్వరలోనే పూర్తిగా వెరిఫికేషన్ జరగాలని చెప్పేసి కోరుకుంటూ నేను మీ న్యూస్కు స్వాగతిస్తున్నాను. నిర్మల్ జిల్లాలో కౌట్ల మండలం, సరంపూర్ మండలం కౌట్ల గ్రామం నుంచి ఈరోజు నిర్మల్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నాడు ఆశారాం రాజేశ్వర్ అని చెప్పేసి. నా బాగా ఏంటంటే ఈయన ఫస్ట్ మెరిట్లో ఉన్నారు, నంబర్ 1 మెరిట్లో ఉన్నా కూడా ఈయనకి ఎటువంటి స్పందన లేదు. ఈయన జాబ్లో కూడా ఎక్కడ స్పందన లేదు. 4th క్లాస్ ఉండాలని కూడా స్పందించారు, జాబ్ ఇచ్చారు. కానీ నంబర్ 1 ఉన్నా కూడా జాబ్ ఇస్తలేడు అని చెప్పేసి ఈయన ప్రాబ్లం ఇది. ఇప్పటికైనా ప్రభుత్వం మాత్రం ఎన్క్వైరీ అని చెప్పేసి ఆశిస్తుంది. తనకు కళ్ళు లేవు కాబట్టి 75 ఏళ్ల వయసున్న తన ముసలి తల్లిని తోడుగా తీసుకుని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాడు. ఆ తల్లి ఆవేదన మీకు వినిపించడం లేదా? కొడుక్కు ఒక దారి దొరకకపోతే ప్రశాంతంగా కన్ను ముద్దాం అనుకునే ఆ తల్లి కన్నీటిని ఏ అధికారి తోడుస్తారు? ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి ఆఫీస్? 10 సంవత్సరాల సమాచార హక్కు చట్టం కింద అడిగినా సరైన సమాధానం ఇవ్వని ఈ మొండి వైఖరికి కారణమేంటి? అసలు మీ దృష్టిలో అందులెవరు? కళ్ళుండి కూడా ఒక నిరుపేద వికలాంగుడికి జరుగుతున్న అన్యాయాన్ని చూడలేకపోతున్న మీరా, లేక కళ్ళు లేకపోయినా తన హక్కు కోసం 10 ఏళ్లుగా పోరాడుతున్న రాజేశ్వర? సమాజం ఎటుపోతుంది? మీరు పంపిణీ చేసే పథకాలు, మీరిచ్చే హామీలు రాజేశ్వర్ లాంటి అర్హులకు అందనప్పుడు ఆ కుర్చీలో కూర్చొని ఏం చేస్తున్నారు?
రాజేశ్వర్ ఈ రోజు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. తనకు న్యాయం జరగకపోతే ప్రజాభవన్ ముందు ప్రాణ త్యాగానికి సిద్ధం అంటున్నాడు. ఒక వికలాంగుడు ఆత్మహత్య చేసుకునే వరకు పరిస్థితిని తీసుకెళ్తారా? ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, స్థానిక నాయకులు, సంబంధిత శాఖ అధికారులు స్పందించాలి. రాజేశ్వర్ కి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలి. న్యూస్9 తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. అర్హత ఉన్న రాజేశ్వర్ కి తక్షణమే ఉద్యోగం కల్పించి ఆ కుటుంబానికి భరోసా ఇవ్వాలి. లేదంటే కళ్ళు ఉండి కూడా నిద్రపోతున్న ఈ వ్యవస్థను నిలదీస్తూనే ఉంటాం. రిపోర్టింగ్ షేక్ ముఖ్తార్ అలీ. బాధాకరమైన దురదృష్టకరమైన సంఘటన. దీన్ని ఎవరైతే ఇప్పటికే మీరు చూసే ఈ సంఘటన కూడా ఇప్పుడే మినిస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. కిమ్స్ ఆసుపత్రి సమాచారం ప్రకారం వాంతులు, కడుపు నొప్పి, మూత్రం నిలిచిపోవడం, డయాలసిస్ సమస్యతో పేషెంట్లు వచ్చారు. వీళ్ళందరూ కూడా లాలాచెరు ప్రాంతంలోని చౌడేశ్వర్ నగర్, స్వరూప్ నగర్కి చెందినవారు. క్లినికల్ పరీక్షల్లో రక్తంలో యూరియా మరియు సీరం క్రియాటిన్ స్థాయిలు పెరిగినట్లు గమనించారు. ఇమ్మీడియట్గా ఆ నమూనాలని తీసుకుని ఎక్కడి నుంచి వస్తుంది, సోర్స్ ఏంటి, అన్ని విధాలు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇది ఒకసారి చూస్తే దిశ కోరుకొండ మండలం నర్సాపురం గ్రామం వరలక్ష్మి మిల్క్ డైరీ ఒక 106 మందికి మిల్క్ సరఫరా చేయడం, ఆ మిల్క్ని, ఆ డైరీ నుంచి వచ్చే మిల్క్ దీనికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. దీనివల్ల ఇప్పటికే 4 చనిపోయారు, 8 మంది హాస్పిటల్లో ఉన్నారు, ఇంకా 2 వెంటిలేటర్ పైన ఉన్నారు. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ వీళ్ళు కూడా చనిపోయిన వాళ్ళని చూస్తే 3 అయితే 70 years అబవ్ ఉన్నారు. కృష్ణవేణి 74, రాధాకృష్ణమూర్తి 76, శేషగిరిరావు 72, రమణి మాత్రం 58. 2 మహిళలు, 2 పురుషులు ఉన్నారు. అయితే ఇవన్నీ చూసిన తర్వాత మొత్తం నమూనాలను కూడా తీసుకొని డిఫరెంట్ ల్యాబ్స్కి టెస్టింగ్ పంపించారు. ఎవరైతే దీనికి ప్రధాన కారణమైనటువంటి వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్ కస్టడీలో కూడా తీసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ ముమ్మరంగా జరుగుతూ ఉంది. ఈ నమూనాలు కూడా స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ హైదరాబాద్, స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ విశాఖపట్నం, విమ్టా ల్యాబ్స్ హైదరాబాద్కి నమూనాలు పంపించారు. కేసు కూడా ఎవరైతే మృతురాలు తాడి కృష్ణవేణి కుమారుడు సీతారామయ్య ఇచ్చారు, దాన్ని ఆధారంగా చేసుకొని 194 సెక్షన్ కింద, బిఎన్ఎస్ఎస్ కింద, సెక్షన్ 174 సిఆర్పిసి కింద కేసు కూడా బుక్ చేశారు. ఇతను ఎవరైతే డైరీ మెయింటైన్ చేస్తున్నాడో అద్దాల గణేశ్వరరావు, అతన్ని పోలీసులు తీసుకొని మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఏదేమైనా అన్ని విధాలు కూడా 360 డిగ్రీ ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు ఎంక్వైరీ చేస్తున్నాం. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి ఒక్కరికి ఉదాసీనత ఏమాత్రం పనికిరాదు. ఒకవేళ కావాలని చేసుంటే, ఏదైనా కక్కుర్తిపడి కలుషితం చేస్తుంటే మాత్రం చాలా సీరియస్గా ఉంటాం. ఒకవేళ ఏం జరిగిందో మొత్తం ఎస్టాబ్లిష్ చేసి దోషులపైన కఠినమైన చర్య తీసుకుంటాం. మళ్ళా ఒకసారి విజ్ఞప్తి చేస్తున్న, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా కల్తీ చేయడం కానీ, అడల్ట్రేషన్ రావడం కానీ, ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ఎవరు ప్రవర్తించినా ఈ ప్రభుత్వం ఉదాసీనంగా ఉండదు, చాలా కఠినంగా ఉంటాం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి హెచ్చరిస్తూ, ఎవరైతే చనిపోయారో ప్రాథమికంగా 4 చనిపోయారు. ఆ 4కి ఒక 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తూ, అదే సమయంలో ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళని పూర్తిగా రికవర్ అయ్యే వరకు వారికి ఎంత డబ్బులైనా ఖర్చు అయినా ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టి వారికి పూర్తిగా సహకరిస్తామని చెప్పి ఒకసారి తెలియజేసుకుంటూ, చనిపోయిన కుటుంబాల పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, ఆ చనిపోయిన వాళ్ళకి ఆత్మశాంతి కలిగాలని భగవంతుని ప్రార్థిస్తూ
సెలవు తీసుకుంటాం. వేగమే మా మార్గం, వార్తలే మా లక్ష్యం. నిరంతరం సమాజ హితం కోసం శ్రమిస్తూనే ఉంటాం. మరిన్ని స్పీడ్ న్యూస్ బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు.